కలయుగంలో భక్తుల రక్షణ కోసం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరారు. ఆయనే మరో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న మరో పవిత్ర స్థలం తెలంగాణలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గుండెల్లో విరాజిల్లుతున్న తెలంగాణ తిరుపతి మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. తిరుపతికి మన్నెంకొండకు చాలా దగ్గరి పోలికలు ఉండడంతో ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు కోరుకున్న వరాలను శ్రీవారు అందించే క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మన్నెంకొండలోని శ్రీవారి ఆలయ విశిష్టత, చరిత్ర, బ్రహ్మోత్సవాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థానంగా మన్నెంకొండ శ్రీవారి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుమలలో 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకున్న విధంగానే మన్నెంకొండ దేవస్థానం చుట్టూ 7 కొండలున్నాయి. తవ్వని కోనేరు, చక్కని పాదాలు, ఉలిముట్టని విగ్రహం మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకతలు. అద్భుతమైన శిల్పకళా చైతన్యం, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా వెలసిన కలియుగ వైకుంఠం ఇది. మహబూబ్ నగర్ జిల్లా గర్వించదగ్గ ఆధ్యాత్మిక కేంద్రం మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్నెంకొండ దేవస్థానం ఉంది. స్టేజ్ పై నుంచి 3 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్నెంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల ఇలవేల్పు దైవంగా ఉన్న మన్నెంకొండలో ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దాదాపు 600 ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో ఉన్న అలహారి గ్రామ నివాసి అలహారి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్నెంకొండపై తాను వెలసి ఉన్నానని, అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనివాసుడి సూచన మేరకు అలహారి కేశవయ్య తన తండ్రి అనంతయ్య కుటుంబ సభ్యులతో కలిసి మన్నెంకొండ సమీపంలోని కోటకదెరలో నివాసం ఏర్పరచుకున్నారు. దక్షిణాది గల దివ్య క్షేత్రాలను ఆయన దర్శించుకుంటూ ఒకరోజు కృష్ణానదిలో స్నానం ఆచరించిన అనంతరం సూర్య భగవానుడికి నమస్కరించి దోసిలితో ఆర్జం వదులుతున్న సమయంలో చెక్కని శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి విగ్రహం నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచిందట. ఆ విగ్రహాన్ని మన్నెంకొండపై శేషశాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థానం మండపంలో ఆంజనేయ స్వామి, గురుడ్వాలర్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. మన్నెంకొండ స్వామివారి సేవలో అలహారి వంశీయులు నాటి నుంచి నేటి వరకు ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తున్నారు. అలహారి అనంతయ్య, కేశవయ్య, రంగయ్య, వెంకయ్య, పాపయ్య, హనుమద్దాసు, మేఘయ్య, అనంతయ్య, రామయ్య, వెంకటస్వామి, నారాయణస్వామి విశేష సేవలు అందించారు. ప్రస్తుతం అదే వంశానికి చెందిన అలహారి మధుసూదన్ కుమార్ వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఈ దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేయడంతో మన్నెంకొండగా ప్రసిద్ధికెక్కింది. దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది. మునులు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదాచార్యుడు స్వామి యొక్క ప్రతీతి ఉంది. ఆ యొక్క స్వామివారి పాదాలు ఉన్నాయి. కోనేరు దగ్గర స్వామి యొక్క పాదం పెట్టిండు. గుహాంతర్భావంలో వెలిశాడు స్వామివారు. ఆదిశేష అవతారంలో స్వామివారు ఉంటాడు. ముఖ్యంగా 4 నిదర్శనాలు స్వామివారికి: కట్టని గుడి, ఉలిముట్టని స్వామి, తవ్వని కోనేరు, చేయని పాదాలు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్నెంకొండ క్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఇంతటి ఘనమైన విశిష్టత గల మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. వచ్చే మార్చి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లోని ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈ నెల 12వ తేదీ రాత్రి జరగనుంది. 7వ తేదీన కోటకదీర గ్రామంలోని అలహారి వంశీయుల ఇంటి నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని గుట్టపైకి ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ, ప్రభోత్సవం, 12న గరుడ వాహన సేవ, అర్ధరాత్రి తర్వాత రథోత్సవం, 13న అశ్వవాహన సేవ, ద్వితీయ ప్రభోత్సవం, 14న శేషవాహనంపై స్వామివారి దర్బార్ సేవ,
15న శేషవాహన సేవ, 18న హంసవాహన సేవ, 19న గజవాహన సేవ, మార్చి 8న స్వామివారిని కొండపై నుంచి కోటకదిర గ్రామానికి తరలిస్తారు. మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు దిగువ కొండ వద్ద కొలువుదీరిన శ్రీ అలివేలు మంగతాయారు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. దీంతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్షేత్రంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్షేత్రానికి వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులు, మెడికల్ క్యాంపులు, భద్రతా చర్యలు అన్ని పక్కా ప్లాన్ ప్రకారం అమలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. 12వ తేదీ నాడు పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవానికి భక్తులు లక్షలాది మంది 2 లక్షల వరకు తరలివచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, అలాగే బస్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఎప్పటికప్పుడు మనం తొందరగా దర్శనం పంపించే ఏర్పాట్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది. తెలంగాణలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా కొనసాగుతున్నాయి. మన్యంకొండ దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ క్షేత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువైన ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని భక్తులు కోరుకుంటున్నారు.